అంతరిక్ష ప్రయోగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అంతరిక్ష యాత్రలకు జాబిలిని మజిలీగా మార్చుకునే లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి 4 వ్యోమగాములతో ఓరియన్ రాకెట్ జాబిలి దిశగా ముందుకు సాగింది. తెల్లవారుజామున 4:06 చారిత్రక ప్రయోగం మొదలైంది. 53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆస్ట్రోనాట్స్ ను మళ్లీ చంద్రుడి వద్దకు పంపింది నాసా. ఆర్టెమిస్ 2 ప్రయోగం ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. కానీ రాకెట్ నుంచి హైడ్రోజన్ ఇంధనం లీకేజీ కారణంగా ప్రయోగం వాయిదా పడింది. తర్వాత సమస్యను పరిష్కరించిన హీలియం పీడన వ్యవస్థ విఫలమవడంతో ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. ఎటకేలకు ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఇక ఈ ఓరియన్ రాకెట్ చంద్రుడికి అత్యంత సమీపంగా వెళ్లి దాని చుట్టూ రానుంది. నింగిలోకి దూసుకెళ్లాక తొలి రోజు వ్యోమగాములు భూకక్షలో తిరిగి తర్వాత చంద్రుని దిశగా ప్రయాణం మొదలు పెట్టనున్నారు. ఈ మొత్తం యాత్ర 8 అంకె ఆకృతిలో సాగనుంది. మొత్తం 10 రోజుల యాత్ర తర్వాత వీళ్ళు ప్రయాణించే క్యాప్సూల్స్ పసిఫిక్ మహాసముద్ర జలాల్లో పడిపోనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో చందమామపైకి మానవులను పంపించే మార్గం సుగమమవుతుంది.